న్యాయం జరగదనే న్యాయం జరగదని. అట్లా అంటే న్యాయం జరగదంటే న్యాయం చేయడానికి ఉంటారు పోలీసులు. అంటే కొన్నిసార్లు అగ్రకులాల వాళ్ళు, కులాలని ఇక్కడ నేను చెప్పను కానీ కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళకి న్యాయం ఒకలాగా జరుగుతుంది, పేదోడికి ఒకలాగా జరుగుతుంది అని అంటారు. ఉదాహరణకి లోకల్ సర్పంచే అనుకోండి, లేకపోతే ఎంపీటీసీఓ జడ్పీటీసీఓ ఫోన్ చేసేసి ఎఫ్ఐఆర్ ఫైల్ కాకుండా ఆపిన ఫైళ్ళు ఎన్నో కాదంటారా? అట్లా ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకొని అడగాలి, ఎందుకు ఆపినవరు భయ అని అడగాలి. ఎక్కడైతే అట్లా జరుగుతుందో మీరు ఎప్పుడన్నా గమనించారా ఇట్లాంటివి? అబద్ధం అంటారా పోనీ నేను అడిగిన ప్రశ్న ఏమన్నా? కొన్ని ఇప్పుడు సమాజం అన్నప్పుడు కొన్ని జరుగుతుండొచ్చు, అంటే మనం పోయి నిశ్చితంగా చూడలేము కదా అన్నింటిలో. అయిన చోట మనం ప్రశ్నించవచ్చు, తప్పేముంది. న్యాయం జరగని చోట ప్రశ్నించడమే కదా ఉన్నది. అందుకని అంబేద్కర్ అంటాడు కదా, మూగజీవులైన మేకల్ని బలిస్తారు కానీ సింహాలను కాదని. సింహాలను బలివ్వరు, ఇక్కడ మేకల్ని బలిస్తారు. అంటే సింహం లాంటి మీరంతా కూడా ప్రజలని మేకల్లాగా చూస్తున్నారు అనుకోవచ్చా? అట్లా కాదు, నేను అందరూ సింహం లెక్కనే ఉండాలంటారు. ప్రశ్నించేటప్పుడు సింహాల్లో ఉండాలి. సింహం మీరు సింహం అంటారు ఇప్పుడు. నేను సింహం కాదు, మేకను మాత్రం కాదు. మేకలు ఎవరు అంటారు? ప్రజలు అంటారా? ప్రజలు నేను అన్నట్టున్నా, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో సింహంలా గర్జించాలంటున్నాను. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా చేయాలి. వాడు గర్జించినా కూడా తర్వాత వాడి మీదనే 150 సెక్షన్లు వేసేసి తొక్కేది కూడా మీరే. అట్లేం లేదు, అట్లేం ఉంటుంది. మీడియా ఉన్నది, అన్ని ఛానళ్ళకి ఇళ్ళు అన్నీ ఉన్నాయి కదా. అంటే ఏదేమైనా కాశీరాం అన్న కొన్నిసార్లు 5,000 10,000 తీసుకొని ఎఫ్ఐఆర్లు ఆపిన క్షణాలు ఎన్నో. అలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలి, బీయింగ్ ఆఫీసర్ అంటే మీరేం చెప్పారు నాకు తెలిసి. అడిగి వాళ్ళకి అడగాలి, అది అట్లా అంటే ఉంటే అడగవచ్చు, దానికే ఉన్నా. సరే, బేసిక్గా ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ట్రైనింగ్ చేసుకునేటప్పుడు బేసిక్గా చాలా ఫిట్గా ఉంటాడు. చాలా ఫిట్గా అంటే ఒక ఆర్మీ ఆఫీసర్కి ఉన్నంత సీరియస్నెస్, ఫిట్నెస్ మీద ఒక పోలీస్ ఆఫీసర్కి ఉండదు అని అంటారు. అంటే ఫిట్నెస్లో ఆర్మీకు దీనికి ఫిట్నెస్ ఏంటంటే, ఇప్పుడు ఈడ డ్యూటీ ఆర్మీ కంటే ఒకటే డ్యూటీ ఉంటుంది, అంటే బార్డర్ సెక్యూరిటీ చేయాలి వాళ్ళు, ఒకటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పనిచేస్తారు. కానీ ఇక్కడ డ్యూటీలు గార్డ్ డ్యూటీ చేయాలి, పెట్రోలింగ్ చేయాలి, బందోబస్తు పోవాలి. వినాయక చవితి బందోబస్తు పోతాడు, ఒక 10 రోజులు హైదరాబాద్లో ఉంటాడు. రన్నింగ్ ఏడెత్తాడు ఆయన, తిండి ఏడ తింటాడు ఆయన డైట్ ఏముంటుంది? ఏముండదు. తినే తిండి వేరే ఉంటుంది, తాగే నీళ్ళు వేరే ఉంటుంది. 1000 రకాల నీళ్ళు తాగుతాడు ఆయన. ఒక 4-5 ప్లేసులు అన్నం తింటాడు, ఒక 4-5 ప్లేసులు టిఫిన్ చేస్తాడు. ఆయన ఏడ పడుకుంటాడు ఆయనకే తెలియదు పాపం. ఆ డ్యూటీ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఒకరోజు నైట్ డ్యూటీ ఉంటుంది, ఒక డే డ్యూటీ ఉంటుంది. అంటే ప్రాపర్ టైమింగ్లో డ్యూటీ ఉండదు. నిద్రపోయే సమయాలు కూడా మారిపోతుంటుంది, డైట్ కూడా ప్రాపర్గా ఉండదు. అంటే రాజకీయ వ్యవస్థ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక సరైన గాడిలో పెట్టలేదు అని అంటారు. దాని గురించి కాదు, అంటే ఏదేమైనా డ్యూటీ టైమింగ్స్ అయితే డ్యూటీ టైమింగ్ ఎవరు మార్చలేరు. బట్ ఒక మనిషి 24 hours పని చేయడం అనేది నిజంగా బాధాకరమే కదా ఈ రోజు కూడా. ఇక బాధాకరమే, దాంట్లోనే వెసులుబాటు చూసుకొని ఆయన చూసుకోవాల్సిందే. ఎట్లా తిరగబడకుండా ఉంటే ఎలా? ఇది తప్పే అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్న చాలాసార్లు అడగాలనుకున్నా. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా మీరు పడే కష్టాలు ఎలా ఉంటాయి అంటే 24 గంటలు డ్యూటీ అని చెప్తారు బేసిక్గా వీళ్ళకి. అవును, ఏదో ఒక రోజు హాలిడే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటా షిఫ్ట్ వైజ్ చేసుకుంటూ ఉంటారు. సో సమాజాన్ని కాపాడే పోలీస్ ఆఫీసర్కి సరైన నిద్ర ఉండదు, సరైన సమయం ఉండదు. నిద్ర అంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ అంటే దాని సిస్టమే అలాంటిది. ఇప్పుడు బందోబస్తు పోయిన తర్వాత షిఫ్ట్ వైజ్ వేయచ్చు కదా, మీకు కూడా సాటర్డే సండే హాలిడే ఇవ్వచ్చు కదా. ఇది అది గవర్నమెంట్ ఇది ఉంటుంది, మనది కాదు. అది నేను అంత పెద్ద కాదు కదా. మరి అన్ని ప్రశ్నించే పోలీస్ ఆఫీసర్ ఇది కూడా ప్రశ్నించవచ్చు కదా, మరి డ్యూటీ టైమింగ్స్ వేయమని చెప్పి. ఇక దానికి మా కొన్ని ఇది ఉంటుంది కదా, లోబడే ఉండాలి, చట్టాలు లోబడి నేను కూడా ఉండాలి. చట్టాలకు లోబడాలా? రాజకీయ నాయకుడికి లోపడగల, లేకపోతే గవర్నమెంట్? చట్టానికి లోబడే ఉంటుంది ఎవరైనా కూడా. చట్టానికి లోబడే యాక్ట్ చేయాల్సింది. జీవితంలో చాలాసార్లు ఓడిపోతూ ఉంటారు. లక్ష్యం ఒకటి అనుకుంటారు, ఓడిపోతారు. సూసైడ్ దిశగా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విద్యార్థులు మరీ ముఖ్యంగా 24-25 వయసులో ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? చావు పరిష్కారం ఎప్పుడు కాదు. అసలు సచ్చేటోడికి పిరికోడు నాకు తెలిసి కాడు. ఎందుకు చావాలి? చావద్దు వాడు, ఎందుకు చావాలి? ఏదో ఒకటి సాధించోడు కదా. నెక్స్ట్ చావక ముందు తర్వాత. ఈ ప్రశ్న ఎందుకు అడిగినా అంటే పోలీస్ వ్యవస్థ మీద నిజంగానే అంత నమ్మకం ఉంటే ఒక ప్రీతి లాంటి అమ్మాయి ఆత్మహత్య అయితే చేసుకోదు అని అనిపించింది నాకు. నిజంగా ఒక పోలీస్ స్టేషన్కే ఆశ్రయించి ఉంటే ఎవరైతే వేధిస్తున్నారో వానికి ఇమ్మీడియట్గా శిక్ష పడదు అనిపించలేదా? ఇక దాని గురించి మనం మాట్లాడలేము కదా. ఎవరు మాట్లాడతారు మరి? సంబంధిత పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్న ఏం జరిగిందనేది మనకు తెలియదు, ఐడియా లేదు కదా. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏమున్నదో. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో తెలుసో తెలియకో మతి సీమితంగా బైరి నరేష్ కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత పోలీస్ సమక్షంలోనే జీబులలోకి దూరి మరీ కొడతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని చెప్పొచ్చా? అది కూడా నువ్వు వేరేటోళ్ళకి అడగాలి, నా క్వశ్చన్ కాదు ఇది. సరే, జీవితంలో చాలాసార్లు కష్టపడి వచ్చాను అని అంటారు కదా.
బాగా కష్టం జీవితంలో చూసి ఇంకా ఆగిపోవాలరా బాబు జీవితంలో వద్దు అని చెప్పి వెనకడుగు వేసిన క్షణాలు ఏమన్నా ఉన్నాయా మీ జీవితంలో? వెనకడుగు గివ్ అప్ ఇవ్వాలి అని అంత కష్టం ఎప్పుడైనా జీవితంలో అస్సలు అనిపించలేదు నాకు. అస్సలు ఎప్పుడు అనిపించలేదు అట్లా. కష్టాలు వచ్చినాయిలే, చాలా కష్టాలు వచ్చినాయి, కానీ ఇక్కడనే ఇప్పుడు ఇదే హన్మకొండలో సుతార్ పని చేసినాం డిగ్రీలో. ఏది చేసినా గర్వంగానే చేసుకున్నాం, ఎందుకంటే మనం చేసే పని తప్పు కాదు కదా. అప్పుడు 50 రూపాయల కూలి అయితే మనం 4వ అంతస్తు సిమెంట్ బస్తా మోస్తే 100 రూపాయలకు డబుల్ కూలి ఇచ్చేది అన్నట్టు. సో మనం ఫిట్గానే ఉండేది కాబట్టి 4వ అంతస్తు మీద అప్పుడు ఇవి లేవు, లిఫ్ట్లు లేకుండే. అప్పుడు ఏమనిపిస్తుంది అంత బరువుని మోస్తుంది? ఆ బరువు మోసి పైన వేసి ఆ బరువు కూడా అనిపించకపోయేది. ఇక నేను మోసేసినాం అప్పుడు, చేసినాం అప్పుడు ఎప్పుడు అనిపించలే. కష్టాలు కామన్గా కష్టాలు వచ్చినాయని మనం దాన్ని ఎదురిది కొట్లాడమే తప్ప దాన్ని ఏముంటుంది, నిలబడి కసిగా కొట్లాడమే, దాన్ని అంతు చూడడమే తప్ప మనం చచ్చిపోతే ఏముంటుంది, చచ్చిపోయి సాధించేది ఏముండదు కదా. డెఫినెట్లీ బతికుండి కొట్లాడాలి దాన్ని. జీవితం మళ్ళీ రాదు కదా. జీవితం అంటేనే పోరాటం, లైఫ్ ఈజ్ స్ట్రగుల్. మనది బిలీవ్ చేసిన తర్వాత నిత్యం పోరాటం ఉంటుంది. నువ్వు పొద్దుగాల నుంచి లేచి పని చేయకపోతే ఏది రాదు. సింహం కూడా ఎక్కడో మూలన కూర్చొని ఉంటే దానికి దొరకదు కదా తిండి, అది వేటాడాల్సిందే. మళ్ళీ ఆకలేసిన మళ్ళీ వేటాడాల్సిందే, అంతే. కామన్గా అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పినట్లే సింహం తన నేచర్ని మర్చిపోతే కుక్కల్లాగా చూస్తారు అని అంటారు. చెప్పడానికి కొద్దిగా హార్ష్గా ఉన్నా కూడా ఫ్రెండ్లీ పోలీస్ అని వచ్చిన తర్వాత సమాజంలో పోలీస్ పట్ల భయం పోయింది అని అంటే మీరేం చెప్తారు? అది కూడా నా క్వశ్చన్ కాదు అది అన్న, ఇది మరీ అన్యాయం అన్న. అడుగుతుంది పోలీస్ ఆఫీసర్నే. బాగానే ఉంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ మంచిదే కదా, జనాలకు మమేకం అవుతారు కదా. అంటే బాగా కొడితేనే మంచిదా పోలీసింగ్? కొట్టాల్సిన అవసరమే లేదు, కానీ సమయానుసారంగా ఇందాక నేను అన్నట్టు పులి తన నేచర్ని మర్చిపోతే. నేచర్నే మర్చిపోవడం కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, ఇక్కడనే కాదు వేరే దేశాల్లో కూడా. అంటే మన దగ్గర వచ్చి భయపడడం కాదు, పోలీసు వాళ్ళు అంటే భయపడడానికి కాదు. వేరే దేశాల్లో చట్టాలు కొద్దిగా స్పీడ్గా ఉంటాయి కదన్న, చట్టాలకే భయపడతారు. అక్కడ పోలీసు వాళ్ళకి అంత పని ఉంటుంది. అంటే నాకు కొన్ని దేశాల చట్టాలు తెలుసు కాబట్టి చెప్తున్నా. దుబాయ్కి పోయినా, అమెరికాకి పోయినా, అవును, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా ఇన్స్టెంట్గా ఉంటుంది చట్టాలని, ఇన్స్టాంట్గానే యాక్షన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనేది నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది అంటారు జనం? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సామాన్య మానవుడు కూడా అందుబాటులో ఉండాలని పోలీసింగ్ పెట్టింది. అది అంటే సామాన్యుడు కూడా భయపడకుండా నిర్భయంగా స్టేషన్కి రావాలి, ఆయన కూడా వచ్చి గౌరవంగా కూర్చోవాలి, మాట్లాడగలగాలి, సబ్జెక్ట్ కరెక్ట్ చెప్పగలగాలనేది దాన్ని పెట్టింది. అది ఒక పక్క ప్రభుత్వాలే బెల్ట్ షాపులని 11-12 దాకా ఓపెన్ చేసి పెడతాయి. అదే ప్రభుత్వం పోలీస్ ఆఫీసర్ని బయట కాపలిగా పెట్టేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెట్టేస్తూ ఉంటుంది. పోలీసు వాళ్ళ డ్యూటీ అదేగా మరి. అంటే ఇప్పుడు తాగి వెహికల్ నడిపి పోలీసు వాళ్ళు అయితే ప్రభుత్వాల దృష్టిలో వాళ్ళ ప్రభుత్వం పోలీసు వేరైతే కాదు. ఇప్పుడు ప్రభుత్వం పోలీసు ఒకటే కదా. ప్రభుత్వం పోలీసు ఎందుకు కాదు? ప్రభుత్వం పోలీస్ రెండు నిర్ణయాల్లో పోలీసు భాగస్వామ్యం, కానీ పోలీసు ఎప్పుడు నిర్ణయం తీసుకోదు. అంటే పోలీసు ఇది ఏంటంటే పోలీస్ డ్యూటీ పోలీసు చేయాలి. అంటే ఒక పక్క ప్రభుత్వాలే 11-12 దాకా పర్మిషన్ ఇచ్చి తాగిపిస్తుంది, బయటకు రాగానే పట్టుకొని రోడ్ల మీద నుంచి పోయేటోడికి బ్రీతర్ పెట్టేసి. దీన్ని ఇప్పుడు మందుల రకం అంటే మనది కాదు అది. ఇప్పుడు పోలీసు వాళ్ళు మందు తాగి నువ్వు బండి నడిపి 4 గుద్దుకుంటా బాగుంటాడు ఎవరైనా? బ్రీతర్ అనేది పెట్టి నువ్వు మందు తాగి నా బిడ్డ తాగితే నువ్వు బండి నడిపోద్దని కామన్గా డ్యూటీ చేయాల్సిందే. ఆయన డ్యూటీ చేయకపోతే మరి తాగి అందరూ గుద్దుకుంటా 4 చంపుకుంటా పోతాడు, అది మంచిగా ఉంటుంది. అదేదో బెల్ట్ షాప్ మరి 7 గంటలకు సాయంత్రం 6 గంటలకు బంద్ చేసేస్తే ఈ లొల్లు ఉండదు కదా మరి. అది నాకు అడగాల్సిన ప్రశ్న కాదు, నువ్వు ఎవరికి అడగాలో వాళ్ళకి అడిగితే మంచిగా ఉంటుందేమో. ఆన్సర్లు అయితే విపరీతంగా ఇక్కడ ఉన్నాయి, కానీ ఇవే నోరే ఆపేస్తుందేమో అనిపిస్తుంది. అట్లేం లేదు, అంటే నా పరిధి నాది కదా. కానీ సమాజానికి కూడా మనం బాధ్యతగా చెప్పాల్సినవి కూడా ఉంటాయి కదా. సమాజానికి బాధ్యత అంటే నేను పోలీస్ ఆఫీసర్ని కదా, నా బాధ్యత ఇంతే. అంటే తాగకుర్రాబాయ్ రోడ్ల మీదకి రాకుర్రాబాయ్ అని ఏదో తాగొద్దని అంటే నేను మందే తాగొద్దంట. నేను షాపులు క్లోజ్ చేయడం కాదు, అసలు మందే తాగొద్దు. మందేం తాగుతారు? తాగొద్దంట నేను మందు తాగొద్దు, ఆరోగ్యంగా ఉండండి, అనవసరంగా బాడీలో ఏది పడితే అది పోసి బాడీని ఖరాబ్ చేసుకోకండి. మందు తాగకుర్రి, పోలీసు వాళ్ళకి దొరకకుర్రి. ఇక మందు తాగొద్దు, ఎందుకంటే వాళ్ళ తరపున వాళ్ళ పిల్లలు వెయిట్ చేస్తుంటారు, తల్లి వెయిట్ చేస్తుంటుంది, కూతురు వెయిట్ చేస్తుంటుంది, చాలామందితోటి కూడిన బంధుత్వం ఉన్నది కదా. ఒక మందు తాగి మనం ఇక్కడ పడి చచ్చిపోవడం కంటే మందు తాగకుండా ఉండడం మేలు కదా. అది అట్లా అవేర్ చేయండి మీరు.